మీ ఇంటికాడ కూర్చొని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అసలు మీరు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సార్ మరి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే నియరెస్ట్ ఓఆర్ఆర్ నుంచి మీరు ఎంత డిస్టెన్స్ వెళ్తున్నారు అన్నది మాత్రం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవేలో మీరు షాద్ నగర్ అంటే మీరు ఇంటికాడ నుంచి కూర్చొని చూడకూడదు. ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి షాద్ నగర్ ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి. కడతాల్ అంటే ఎగ్జిట్ 14 నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి శ్రీశైలం హైవేలో. విజయవాడ హైవేలో పెద్దంబర్పేట నుంచి ఎంత డిస్టెన్స్, చౌటుప్పల్ ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి. వరంగల్ హైవేలో గట్కేసర్ నుంచి చూసుకోవాలి. ఇలాగా నియరెస్ట్ ఓఆర్ఆర్ నుంచి మీరు మీ ఇంటికాడ కూర్చొని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అసలు మీరు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సార్ మరి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే నియరెస్ట్ ఓఆర్ఆర్ నుంచి మీరు ఎంత డిస్టెన్స్ వెళ్తున్నారు అన్నది మాత్రం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవేలో మీరు షాద్ నగర్ అంటే మీరు ఇంటికాడ నుంచి కూర్చొని చూడకూడదు. ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి షాద్ నగర్ ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి. కడతాల్ అంటే ఎగ్జిట్ 14 నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి శ్రీశైలం హైవేలో. విజయవాడ హైవేలో పెద్దంబర్పేట నుంచి ఎంత డిస్టెన్స్, చౌటుప్పల్ ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి. వరంగల్ హైవేలో గట్కేసర్ నుంచి చూసుకోవాలి. ఇలాగా నియరెస్ట్ ఓఆర్ఆర్ నుంచి మీరు మీ ఇంటికాడ కూర్చొని డిస్టెన్స్ క్యాలిక్యులేట్